వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం ఈ క్రిస్పీ అటుకులు, ఇదొక రకం అటుకులు చూడండి. ఈ అటుకులు ఇట్లా రౌండ్గా వచ్చిన ఇట్లా ముట్టుకుంటే ఇరిగిపోతున్నాయి. ఈ అటుకులు ఇప్పుడు కొత్త రకంగా వచ్చినాయండి. అవి చూడండి, అదిగో క్రిస్పీ పోహా ఈ మోడల్ వచ్చినాయి ఇప్పుడు. చూడండి ఇట్లనే ముట్టుకుంటే ఇట్లా గట్టిగా ముట్టుకుంటే ఇరిగిపోయేట్టుగా, ఇగో తెల్లగా, మనం మల్లెపూల కన్నా తెల్లగా గుండ్రగా అదొక రకంగా వచ్చినాయి చూడండి. ఇప్పుడు వీటిని మనం వేయించుకొని ఊరికే స్నాక్స్ కింద టైంపాస్ కోసం ఎటన్నా ఊరు వెళ్ళినా, ఇంట్లో కూర్చున్న టీవీ చూసుకుంటూ అట్లా తినడానికి వేయించుకోవడానికి చాలా బాగున్నాయి చూడండి. ఇవి రౌండ్గా ఒక రకంగా ఉన్నాయి. వీటిలోకి మనం ఏం వేసుకుందామంటే చూడండి, గుప్పెడు జీడిపప్పు, ఇవి ఉప్పుమిరపకాయలు వీటిని తుంచుకొని కొద్దిగా వేసుకుందాం. తర్వాత పుట్నాలు, పల్లీలు, గుమ్మడి గింజలు, బాదం పప్పులు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు. చూడండి కొద్దిగా ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది, అటుకులు వేగాలి కదా. ఈ ఆయిల్లో కాస్త ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుందాం. నెయ్యి వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. మిరపకాయలు చిన్న కాయలు కదా, మనం ఈ సైజు ముక్కలు చేసుకుంటే మనకి మధ్య మధ్యలో అటుకులతో పాటు ఇవి తినడానికి బాగుంటాయండి. ఇవి ఉప్పుమిరపకాయలు, పచ్చిమిర్చిను ఇవి రెండు మనకి ఎన్ని సరిపోతాయో అన్ని చూసుకొని వేసుకుంటే ఇట్లా మధ్య మధ్యలో వీటిని తింటూ ఉంటాయి, భలే టేస్ట్ ఉంటాయి ఇవి. మనం ఇంకే గింజలైనా వేసుకోవచ్చు. గుమ్మడి గింజలు వేసాయి కదా, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవచ్చు, పుచ్చ గింజలు వేసుకోవచ్చు. అవి గుప్పడి వేసుకున్నాం అనుకోండి, ఇట్లా నూనెలో నెయ్యిలో సగం నూనె సగం నెయ్యి ఇట్లా వేయించుకొని తింటే భలే టేస్ట్ను. సాయంత్రం పూట కూర్చోవడానికి, ఎప్పుడన్నా టీవీ చూసుకుంటూ అట్లా తినడానికి, ఊరు వెళ్ళినప్పుడు కొన్ని కవర్లో పెట్టుకొని వెళ్ళినాం అనుకోండి జర్నీలో తినడానికి. ఇవన్నీ మనకు హెల్తీ ఐటమ్స్ కదా, పిల్లలు తినొచ్చు, మనము తినొచ్చు. చూడండి ఉప్పుమిరపకాయలు వేసి చూడండి ఈసారి మీరు, భలే ఉంటుంది ఉప్పుమిరపకాయలు వేస్తే. పుట్నాలు ఎక్కువ వేయక్కర్లేదు. చూడండి అన్ని గింజలు కలిపి ఇవే కనీసం 1/2 kg పైన అయిపోయినాయి. ఇట్లా ఎక్కువ వేసుకుని తింటే బాగుంటాయి. జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ మంచిగా అన్నీ చారెడు వేసుకుంటే భలే ఉంటాయి తినడానికి. అసలు ఈ అటుకులే మోడల్ బాగున్నాయి చూడండి. ఇట్లా ఈజీగా అయిపోతాయి. ఎందుకంటే వేగాలి కాబట్టి కాస్త నూనె బాగానే పడుతుంది. ఇప్పుడు దీనికి సరిపోను సాల్ట్. కాస్త మంట హైలోనే పెట్టుకుంటే మంచిగా ఇట్లా క్రిస్పీగా వస్తాయి. పసుపు వేస్తే వేసుకోవచ్చు, పసుపు అక్కర్లేకపోతే ఇట్లనే మనకి ఇట్లా వైట్గానే బాగున్నాయి చూడండి. పసుపు కన్నా ఈ ముత్యాల్లాగా రౌండ్గా ఉన్నాయి కదా అటుకులు, అందుకని వీటికి పసుపు వేయకుండానే మంచిగా చూడడానికి వైట్గా కలర్గా బాగున్నాయి చూడండి. పసుపు వేస్తే మొత్తం ఎల్లో కలర్, అది ఓల్డ్ మోడల్ పసుపు వేసుకోవడం. దీంట్లో ఒక్క స్పూను పంచదార, ఒక్కటే స్పూను, ఎక్కువద్దు.
తీయగా ఉండొద్దు, అట్లానే ఇది ఉండొద్దు. ఒక్క స్పూన్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మన బయట కొనుక్కున్న పోహాలాగా ఒక్క స్పూను. మీరు అటుకులను బట్టి, నేను అటుకులు చాలా ఉన్నాయి కాబట్టి ఒక్క స్పూన్ అంత వేసాను. హైలో పెడితే మనకి మంచిగా ఎగుతూ ఉంటాయి, లేకపోతే స్లోగా పెట్టుకున్నా కాస్త టైం పడుతుంది, నెమ్మదిగా ఎగినా బాగుంటాయి. చూడండి ఇట్లా ఏగినట్టు మనకు తెలిసిపోద్ది కదా, అప్పుడు ఆపేసుకుందాం స్టవ్. ఇప్పుడు పంచదార వేసిన తర్వాత స్లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటే మంచిగా గలగల అంటాయి. చూడండి ఇట్లా గలగల శబ్దం వస్తుంది, మనకు ఏగినట్టు తెలిసిపోద్ది కదా. మీకు తెలియకపోతే ఏం చేయాలంటే కొంచెం ఇవి తీసుకొని అని అట్లా ఊదితే కాస్త చల్లారుతాయి, అప్పుడు తిని చూసి మీరు ఆపేసుకోవచ్చు. మీకు అంత డౌట్ ఉంటే ఏగినాయా లేదా అని. మామూలుగా ఎప్పుడు ఇళ్లలో మనం వేయించుకునేటోళ్ళకైతే అర్థమైపోద్ది ఏగినాయా లేదా అని. కాస్త కొత్త వాళ్ళకి ఏంటంటే చల్లార్చుకొని తిని చూసి సిమ్లో పెట్టుకుంటే ఈలోపు చల్లార్చుకొని తిని చూస్తే కరకరలాడితే తీసేయచ్చు. నేను ఇప్పుడు పంచదార వేసిన తర్వాత స్లో ఫ్లేమ్ పెట్టాను, నెమ్మదిగా ఏగుతాయి. ఇంకా కారం అక్కర్లేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి గుప్పడి వేసాయి కదా. ఒక 5-6 పచ్చిమిర్చి వేసాను, ఒక 5-6 ఉప్పుమిరపకాయలు వేసాను. కారం సరిపోద్ది. ఒకవేళ మీ దగ్గర పచ్చిమిర్చి లేనప్పుడు వేయించుకుంటే అప్పుడు కాస్త కారం వేసుకోవచ్చు, ఉప్పుమిరపకాయలు లేకపోతే అప్పుడు కారం వేసుకోవచ్చు. చూడండి అయిపోయినాయి, ఏగినాయి కదా. ఇప్పుడు చూడండి పంచదార వేసేసరికి మనకి లైట్గా మెరూన్ కలర్ వచ్చింది. ఆ పంచదార కరిగి మనకు ఇట్లా కలర్ వచ్చేస్తాయి. చూడండి బాదం పప్పు, జీడిపప్పు, పల్లీలు, పుట్నాలు, కొబ్బరి వేస్తే ఏంటంటే నవలలేరు. ఇవేమో క్రిస్పీగా ఉంటాయి, ఆ కొబ్బరి వేస్తే కొంచెం ఏదో టేస్ట్గా వస్తుంది, అందుకని నేను కొబ్బరి వేయలేదు ఈసారి. ఆ కొబ్బరి వేస్తే కాస్త గట్టి గట్టిగా ఉండి నవలలేకపోతున్నారు. ఇవైతే తొందరగా మనకి పొట్టలోకి వెళ్ళిపోతే నవలడానికి ఈజీగా ఉంటుంది. అంతేనండి, క్రిస్పీవి పోహా రెడీ అయిపోయినాయి. చూడండి కాస్త చల్లారేదాకా ఇట్లనే బాండీలనే ఉంచుకోవాలి. ఆ వేడికి ఇంకా కాస్త ఏగి కరకరలాడిపోతాయి. చల్లారిన తర్వాత అప్పుడు మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలకు ఎత్తుకుంటే గాలి పోకుండా ఉంటుంది. అంతే, క్రిస్పీ పోహా రెడీ అయిపోయింది. చూడండి హెల్దీ ఐటమ్స్ తోటి, కాస్త ఆయిల్ కాస్త నెయ్యితోటి చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. మీరు కూడా చేసుకొని చూడండి ఒకసారి. ఇవి డీమార్ట్లు కానీ రిలయన్స్లోకి వచ్చినాయి ఇవి. ఈ అటుకులు క్రిస్పీ పోహా అని రాసి ఉంటుంది వాటి మీద, అవి తెచ్చుకోండి. అవి ఇట్లా ముట్టుకుంటే ఇది అయిపోతున్నాయి, అంత బాగున్నాయి ఇవి.